మీరు చూస్తున్నది జేఎం6 టీవీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులు, శాతవాహన విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవం 7వ నవంబర్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీకు ఇప్పుడు పేపరు మీకు ఇస్తున్నాము. అంటే జనరల్ అంటే అది పత్రికాముఖంగా మీరు ప్రజలకు కానీ విద్యార్థులు కానీ గోల్డ్ మెడల్స్ కానీ తెలియజేస్తే బాగుంటుందని. లాస్ట్ టైము మొదటి కాన్వకేషన్ నేను రిజిస్టర్ ఉన్నప్పుడు చేస్తాము, అది అక్కడ బయట ఫంక్షన్ హాల్లో చేస్తాము. బట్ ఈసారి ఇక్కడ ప్లే గ్రౌండ్ చేస్తున్నాము. దానికి సంబంధించి గత ఫస్ట్ కాన్వకేషన్ అప్పుడు 1-2 days బిఫోర్ మేము అడగకపోయినా అందరూ విలేకరులు ప్రత్యేకంగా వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకొని, ఇంటర్వ్యూ అంటే పర్సనల్గా ఎప్పుడు రావాలి సార్ ఇంతమంది గోల్డ్ మెడల్ అని. కానీ ఈసారి 1-2 పత్రికలు తప్ప ఏ పత్రికలు శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గురించి, అంటే అది నా పర్సనల్ అడ్వర్టైజ్మెంట్ కాదు, అది విద్యార్థి సంబంధించింది కాబట్టి నా గురించి రాయకుండా పర్లేదు, నా యూనివర్సిటీ గురించి రాయడం నేను సంతోషిస్తాను. సో దయచేసి రేపు ఎల్లుండి 2 రోజులు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సంబంధించి కొద్ది న్యూస్ మీరు రాస్తే అది అందరూ ఉపయోగపడుతుంది, ప్రజలకు కానీ పబ్లిక్ కానీ రాజకీయ నాయకులు వాటి. ఒక శాతవాహన యూనివర్సిటీ గురించి అడ్వర్టైజ్మెంట్ కావాలని మీరు తెలుసు. నేను గతంలో ఆగస్టులో విదేశాలకు పోయి దాదాపు 5-6 సిటీస్ సంబంధించి శాతవాహన యూనివర్సిటీ ఎక్కడుంది అని చాలామంది అన్నారు. మొత్తము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఇప్పుడు గ్లోబల్గా ఆల్మోస్ట్ అమెరికాలో శాతవాహన యూనివర్సిటీ గురించి చాలామందికి తెలుసు. సో అదేవిధంగా ఇక్కడ లోకల్లో శాతవాహన యూనివర్సిటీ తెలంగాణలో ముఖ్యంగా సరే కరీంనగర్లో తెలుసు. సో తెలంగాణ సంబంధించి శాతవాహన యూనివర్సిటీ గురించి ఈ స్నాతకోత్సవం అనేది ఒక పండగ లాంటిది యూనివర్సిటీకి. ఇటీవలే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ అన్నీ చేస్తున్నారు, బట్ ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ మనకు. సో ఈ కార్యక్రమం సంబంధించి మీకు అందరికీ బాగా పేపర్లు అందరికీ ఇచ్చినారు. ప్లీజ్ ఈ పేపర్లు ఏమని చెప్తున్నాను కదా. సో ఇన్స్ట్రక్షన్స్. సో మరొకసారి 7 నవంబర్ ఉదయం 10 గంటలకు స్నాతకోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది. కానీ అందరూ పత్రికా వాళ్ళే కానీ విద్యార్థులే కానీ గోల్డ్ మెడలిస్ట్ కానీ ప్రతి ఒక్కరూ 9:30 వరకు సీట్లో కూర్చోవాలి. టోటల్ క్యాంపస్ విల్ బి ఆక్యుపైడ్ బై పోలీస్ డిపార్ట్మెంట్. గవర్నర్ ప్రోగ్రాం కాబట్టి ఎవరిని అనుమతించారు, వాళ్ళు కొంచెం లేట్ వచ్చినా మా స్టాఫ్ను కూడా అనుమతించారు. కాబట్టి మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఈ పేపర్లో పేర్కొన్నట్టు 9:30 వరకు ఇన్వైటీస్. సో ఓన్లీ ఇన్విటేషన్ కార్డు మాత్రం వాళ్ళు చేపడతారు కాబట్టి వాళ్ళు ఉండాలి. కార్యక్రమం 9:30కు అందరు కూర్చుంటే కార్యక్రమం 10 గంటలకు సుమారు 10 గంటలకు ప్రారంభమై నేను మొత్తం చదువుతాను. 1 గంటలకు అయిపోతుంది. నేను బ్రీఫ్గా చేసి మళ్ళీ డీటెయిల్ చెప్తాను. గవర్నర్ గారు ఇక్కడికి మార్నింగ్ 10:45-11 వరకు ఇక్కడికి వస్తారు. వచ్చేసిన తర్వాత అక్కడ డైరెక్ట్ గ్రౌండ్కు మేము గ్రౌండ్లో చేస్తున్నాము. అక్కడ దాదాపు ఒక 1500 మందికి ఏర్పాటు చేస్తాం. ఈ 1500లో గోల్డ్ మెడలిస్టు, పిహెచ్డి అవార్డీసు, వాళ్ళ పేరెంట్స్, ఒక వ్యక్తి ఒక గోల్డ్ మెడల్ ఎంబడి ఒక వ్యక్తి అండ్ మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దరు వస్తే మనం పంపించలేము కాబట్టి కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ద థింగ్ ఈజ్ వాళ్ళు మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, తర్వాత ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, తర్వాత పోలీస్ కొంతమంది పర్సనల్స్, తర్వాత ఇక్కడ లోకల్ ఎంపీసు ఎమ్మెల్యేసు అంతా రాజకీయ నాయకులని పిలిచినాం. కానీ మీకు తెలుసు ప్రోటోకాల్ ప్రకారం ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళు స్టేజ్ ఎక్కడనమాట, కిందనే ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. సో ఏ మంత్రి వచ్చినా దే ఆర్ వివిఐపి గ్యాలరీ ఉంటుంది. మనం అంటే మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా ఎంపీలు వచ్చినా వివిఐపి గ్యాలరీ మాత్రం కూర్చోవాలి. తర్వాత 10 గంటలకు ప్రారంభమయ్యి 1 గంట అయితే 10 to 1 ఎవరు వచ్చిన లోపల వాళ్ళకి వచ్చిన పత్రికలు కానీ ఎవరు కానీ జనగణమనతో స్టార్ట్ అయ్యి జనగణంతో ఉంటుంది. అంతవరకు ఎవరు నాట్ అలో. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా పోలీస్ పీపుల్ నాట్ అలో. 10 to 1 ఖచ్చితంగా సీట్లో కూర్చోవస్తుంది. సో దీనికి 1 o'clock ప్రోగ్రామ్ అయిన తర్వాత మన గవర్నర్ గారును ఇక్కడికి లంచ్ ఇన్వైట్ చేస్తాం. సో ఇదే హాల్లో లంచ్ ఉంటుంది, వివిఐపి లంచ్. ఒక 15 మందికి మాత్రమే, 15 members, 15 మంది గవర్నర్ ఆఫీస్ వాళ్ళు, నేను, రిజిస్ట్రార్ గారు, తర్వాత చీఫ్ గెస్ట్. సో ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ బీజే రావు గారు, వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆయన చీఫ్ గెస్ట్. అంటే
జనరల్గా కాన్వకేషన్కి ఒక చీఫ్ గెస్ట్ ఉంటారు, తర్వాత గవర్నర్ గారు ప్రిసైడ్ ఓవర్ ద ఫంక్షన్ ఉంటుంది. అంటే ఇది పద్ధతి అనమాట. తర్వాత చీఫ్ గెస్టు, ఛాన్సలర్ గారు, వైస్ ఛాన్సలర్ ముగ్గురు కోట్స్ వేర్ చేసుకుంటారు, అవార్డు ఇస్తారు. సో 10 గంటలకు గవర్నర్ గారు అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడ ఒక చిన్న గ్రీన్ రూమ్ ఏర్పాటు చేస్తాం, ప్లే గ్రౌండ్. అక్కడ వెళ్ళి ఫస్ట్ కోట్ వేసుకుంటారు, నేను ఆయన ఇది. సో కోట్ వేసుకొని అక్కడ నుండి 10 గంట అంటే 11 గంటలకు వస్తారు. అక్కడ నుండి అకాడమిక్ ప్రొసెషన్ అంటారు. అయితే గవర్నర్ గారు దిగినబడే పోలీస్ వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు. ఫస్ట్ 11 గంటలకు దిగినబడే 2 మినిట్స్ గార్డ్ ఆఫ్ ఆన్ తర్వాత గ్రీన్ రూమ్లోకి వెళ్ళి కోట్ వేసుకుంటారు. వేసుకుని అక్కడి నుండి స్టేజ్ వరకు విత్ పోలీస్ బ్యాండ్ అకాడమిక్ ప్రొసెషన్ జరుగుతుంది స్టేజ్ వరకు. సో ఈ అకాడమిక్ ప్రొసెషన్లో మొట్టలో గవర్నర్గా ఉంటారు, నెక్స్ట్ వరుసలో వైస్ ఛాన్సలరు, చీఫ్ గెస్టు, నెక్స్ట్ రిజిస్ట్రారు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఈ డీన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టేజ్ పైన కూడా డీన్స్ ఉంటారు. మేము డాష్ పైన ఈసీ మెంబర్స్ డీన్స్, మీకు తెలుసు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈసీ లేదు కాబట్టి ఈసీ మెంబర్స్ ఒకరిద్దరు మాత్రమే అంటారు. మిగిలిన స్టేజ్ మీద చాలా తక్కువ మంది. ఫస్ట్ మొదటి వరుసలో ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అండ్ చీఫ్ గెస్ట్. తర్వాత ఒక పక్కకు రిజిస్ట్రార్ గారు కూర్చుంటారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డీన్ సైన్స్, డీన్ ఆర్ట్స్, సుమారు 8 నుండి 10 మంది డీన్స్ ఉన్నారు. వాళ్ళందరూ బ్యాక్ సైడ్ కూర్చుంటారు. తర్వాత 2 పోడియంలు ఉంటాయి. ఒక పోడియం చీఫ్ గెస్ట్, వైస్ ఛాన్సలర్ చేసుకుంటారు. ఛాన్సలర్ గారు సపరేట్ పోడియం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాళ్ళు ఛాన్సలర్ గారు రైట్ సైడ్ అనౌన్స్ చేస్తున్నమాట. సో మధ్యలో మేము బుక్స్ ఒకటి ఏదైనా మోడల్ అవి ఉన్నాయి, 4 బుక్స్ ఉన్నాయి తెప్పండి. ఒక 4 బుక్స్, ఒక 300 కాపీలు అంటే లిమిటెడ్ మేము ప్రింట్ చేస్తాము. ఆ 4 బుక్స్ ఏమంటే ఒకటి డీటెయిల్ ప్రొసీజర్, అంటే పిహెచ్డి వాళ్ళు గోల్డ్ మెడల్ ప్రమాణం చేస్తారు ఈ డిగ్రీ సంబంధించి. సో ఆ ప్రమాణ మొత్తం ఆ బుక్లో ఉంటుంది. 4 బుక్స్లో ఒకటి డీటెయిల్ ప్రొసీజర్, ఒకటి ఛాన్సలర్ స్పీచ్, 2 చీఫ్ గెస్ట్ స్పీచ్, వైస్ ఛాన్సలర్ స్పీచ్. 4 డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. ఒక తెప్పించండి చూసి మోడల్ మీకు కూడా ఒక కాపీ ఇస్తాము అప్పుడు జస్ట్. సో ఆ 4 ఇప్పుడు ఆ కాన్వకేషన్. సో ఆ 4 కాపీల్లో ఈ కార్యక్రమం అయితే డీటెయిల్ కోసం అందరూ ఓపెన్ చేసి వైస్ ఛాన్సలర్ ఏం చెప్తాడు, ఛాన్సలర్ ఏం చెప్తాడు అవన్నీ ఉంటాయి. అది ఫస్ట్ బుక్లో డీటెయిల్ ప్రొసీజర్. అంటే నేను ఇంతకుముందు చెప్తాను, నేషనల్ యాంథమ్తో స్టార్ట్ అయ్యి నేషనల్ యాంథమ్తోన ఎండ్ అవుతుంది కార్యక్రమం. సో ఇది డీట్. సో మనకు 10 నుండి 1 వరకు స్టార్టింగ్ 10, ఎండింగ్ 1. సో 1 అంటే 1:30 కావచ్చు, 1:10 కూడా కావచ్చు, డిపెండ్స్. సో టోటల్ వీళ్ళందరూ కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది. తర్వాత స్టేజ్ పైన ఈ కార్యక్రమం నడిచేటప్పుడు ఫస్ట్ పిహెచ్డీస్ వాళ్ళు వస్తారు. పిహెచ్డీ వాళ్ళకు గవర్నర్ డిగ్రీ ప్రదానం చేస్తారు. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళతో దే కెన్ టేక్ ఫోటోస్. నెక్స్ట్ టైం ఫుల్ హాఫ్ పేపర్ మొత్తం గోల్డ్ మెడల్ అంతే. ఇంకా సరే చాలా ఇంపార్టెంట్ 161 గోల్డ్ మెడల్స్, 25 పిహెచ్డీస్. 161 గోల్డ్ మెడల్స్ ఇస్తున్నాము, 25 పిహెచ్డీస్ ఇస్తున్నాము. వీళ్ళందరూ 161లో ఇంకోటి చిన్నది ఏమంటే ఒక్కొక్కరికి 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అంటే 130 మంది వస్తున్నారు దాదాపు. 130 + 25 150 మంది గవర్నర్ చేతి మీదుగా ఫస్ట్ పిహెచ్డీస్, నెక్స్ట్ గోల్డ్ మెడల్స్ ఈ ప్రదానం జరుగుతుంది. ఈ కార్యక్రమం దాదాపు 1 అవర్ ఉంటుంది. అంటే ఈ 10 to 1లోనే అదే మెయిన్ మనకు అవార్డీస్. మా స్పీచ్ల కంటే ఇంపార్టెంట్ గవర్నర్ గారి గోల్డ్ మెడల్స్, పిహెచ్డి ప్రదానం. సో ఈ కార్యక్రమం తర్వాత గోల్డ్ మెడల్స్ అవార్డు అయిన తర్వాత వైస్ ఛాన్సలర్ స్పీచ్ ఉంటుంది. రిపోర్ట్ స్పీచ్ కాదు. ఈ 1 ఇయర్లో ఈ 2008లో ఇదైతే ఇక్కడ యూనిట్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమం దానికి ఒక రిపోర్ట్ ఇస్తారు వైస్ ఛాన్సలర్. నెక్స్ట్ నా స్పీచ్ తర్వాత చీఫ్ గెస్ట్ స్పీచ్ ఉంటుంది. అది కూడా బుక్లెట్ రూపంలో ఇస్తాం. ఈ 3 బుక్ మొత్తం 4 బుక్ డీటెయిల్ ప్రొసీజర్, వైస్ ఛాన్సలర్ స్పీచ్, ఛాన్సలర్ స్పీచ్, గెస్ట్ హౌస్ స్పీచ్. సో నా స్పీచ్ తర్వాత, నా రిపోర్ట్ తర్వాత చీఫ్ గెస్ట్ బీజేరావు గారి ఆయన స్పీచ్ ఉంటుంది. తర్వాత మెసేజ్ బై గవర్నర్. సో ఇది మెసేజ్ బై గవర్నర్ తర్వాత ఇంకా ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది నేషనల్ యాంథమ్తో. నేషనల్ యాంథమ్ తర్వాతనే మళ్ళీ ఇప్పుడు మేము ఏ విధంగా 11 గంటలకు స్టేజ్ మీద ఏ రూట్లో ఎక్కినామో అదే రూట్లో మళ్ళీ దిగిపోయి మళ్ళీ గ్రీన్ రూమ్లో పోయి కోట్ చేంజ్ చేసుకొని గవర్నర్ గారు ఇక్కడ వచ్చి లంచ్ చేస్తారు. సో ఇది కార్యక్రమం. సో లంచ్ చేసిన తర్వాత ఆయన కలెక్టరేట్ ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ మాకు సంబంధం లేదు. సో దాదాపు లంచ్ అంటే దాదాపు ఇక్కడ 1:32 వరకు గవర్నర్ గారు ఇక్కడ ఉంటారండి ఇక్కడ. సో ఇది బ్రీఫ్. సో ఇక్కడ ఈ టోటల్ క్యాంపస్
పోలీస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు, గవర్నర్ ఆఫీస్ సెక్యూరిటీ ఆక్యుపై చేసుకుంటారు. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు లోపల ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు ఇచ్చినాను. సో దిస్ ఇన్విటేషన్ ఈజ్ పర్సనల్ టు ఇన్వైటీస్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రజెంట్ దిస్ కార్డ్ ఎట్ ద ఎంట్రన్స్ అండ్ బీ దేర్ సీట్స్ బై 9:30 AM. ఇవి రేపు మీరు పేపర్లో రాస్తే కొంతమంది అంటారు ఏదో ఇదన్నీ అందరూ పొలో అని వచ్చేసి విల్ నాట్ అలో ఎనీబడి. ఓకే, ఈవెన్ ఫార్మర్ స్టూడెంట్స్ వాడికి ఎవరికి ప్రవేశం ఉండదు. స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఏం లేదు. ఇది సాధన కోసం ఒక పద్ధతి ప్రకారం జరిగేది. చెప్పినాను కదా, ఒక ఎంపీ గారు వచ్చినా, మన పాలమూరు ఎంపీ గారు వచ్చినా స్టేజ్ కిందనే కూర్చున్నారు. ఎంపీ కానీ ఎమ్మెల్యేస్ కానీ వివిఐపీ కానీ ఇస్తాం, వాళ్ళకి సముచిత గౌరవం ఇస్తాం. కానీ దే విల్ నాట్ అలో టు గో టు స్టేజ్. మొన్న 2-3 మంత్రులకు ఇన్విటేషన్ కార్డ్స్ సార్ మేము పిలుస్తుంటే వస్తుంటే సార్ మళ్ళీ ఫీల్ కావు సార్, స్టేజ్ కిందనే మీరు కూర్చోవాల్సింది ఓపెన్గా చెప్పిన. ఎందుకంటే వాళ్ళు కొంతమంది తెలియదు అట్లా. సో 9:30 వరకు అందరూ ఇంక్లూడింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లోపల. తర్వాత మీరు ఏం చేస్తే మళ్ళీ అలా సార్ మేము సో ప్రెస్ అదంటే వాళ్ళు అలో చేయరు, పోలీస్ వాళ్ళు నేను చెప్పినా అలో చేయరు. సో కాబట్టి 9:30 వరకు మీరు కొంచెం అరేంజ్మెంట్ చేసుకుంటూ, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కాబట్టి కొద్దిగా ముందుకు వచ్చి మీకు స్పెషల్ ఇది డయాస్లో మీకు డయాస్ ప్యాన్ కూడా వీలైతే ఇస్తాను. సో డయాస్కు ఫస్ట్నే మీకు కెమెరాస్కు మీకు ఒక ప్రెస్ గ్యాలరీ ఫస్ట్ రోల్ని ఇస్తున్నాను. తర్వాత ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సెంటర్లో ఒకటి ఇస్తున్నాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. పోతే ఇప్పుడు 50 మంది దగ్గర ప్రెస్ వాళ్ళు 100 మంది వస్తే ఐ డోంట్ నో, మళ్ళీ వాళ్ళు కలెక్టరేట్ వాళ్ళు లిస్ట్ ఇచ్చినారు, ఎంత 50 మెంబర్స్ ఇచ్చినారు. కాబట్టి మీరు కూడా దయచేసి ఒక్క ప్రెస్ నుండి ఒక్కరే రండి. అంటే సార్ మీ కెమెరామెన్ దట్ ఈస్ డిఫరెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ విలేకరుల గురించి మాట్లాడుతున్నాను. ఎక్కువ మంది వస్తే పాసెస్ కానీ ఇవన్నీ ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఒక ప్రెస్ నుండి ఒకరు వస్తే ఇట్ ఈస్ ఫైన్. తర్వాత ద క్యాండిడేట్ షుడ్ రిటైన్ దిస్ అడ్మిషన్ కార్డ్ అలాంగ్ విత్ ద రిజిస్ట్రేషన్ రిసిప్ట్ అండ్ మీకు ఆల్రెడీ పేపర్ ఇచ్చినాను. ఇవన్నీ రేపు ఇన్స్ట్రక్షన్స్ రాస్తే చాలా బాగుంటుంది పేపర్. అండ్ ప్రొడ్యూస్ ఇట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్టైన్ డిగ్రీ సర్టిఫికేట్. సో వాళ్ళు లోపలికి కార్డు ఉంటేనే డిగ్రీ గోల్డ్ మెడల్స్ వాళ్ళు అలో చేస్తాం. ఓకే, తర్వాత ఇది 2018-19 to 2024 అంటే 2018 నుండి 2023 ఇది డిగ్రీస్. పిహెచ్డీస్ 25. ఇది చాలా ఇంపార్టెంట్. 2018 నుండి 2023 వరకు ఇక్కడ చదివిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్. 2018 to 2023. తర్వాత 2018 to 2025 పిహెచ్డీస్. 2018 2025 వరకు ఎంతమంది పిహెచ్డీస్ వాళ్ళందరికీ సేమ్ ఇస్తాం. 2018 2023 మీరు ఒక ప్రతిసారి మళ్ళీ 2025 గోల్డ్ మెడల్ అంటే నెక్స్ట్ కాన్వకేషన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోతే అప్పుడు 23 to 25 26 అవ్వడం. సో దానికి ఆల్రెడీ ఇటీవల అమెరికా పర్యటన చేసినప్పుడు 8 నుండి 10 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అవి ఇప్పుడు రావు, నెక్స్ట్ కాన్వకేషన్ వస్తాయి అన్నమాట. సో ద క్యాండిడేట్ హూ డు నాట్ కలెక్ట్ దేర్ డిగ్రీస్ విత్ ఇన్ ద అబౌవ్ స్టిపులేటెడ్ టైమ్ ఆర్ రిక్వెస్ట్ టు అబ్టైన్ ఈస్ యాడ్స్ డిగ్రీ ఇన్ అబ్సెంటియా. సార్ రాని విద్యార్థులు తర్వాత అందుకుంటారు. ఇన్వైట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్విచ్ ఆఫ్ దేర్ మొబైల్ ఫోన్. చాలా ఇంపార్టెంట్. హలో చెప్పన్నా ఏంది ఇవన్నీ దే ఆర్ గుంజుకుంటారు పోలీసు వాళ్ళు. ఆల్ దే ఆర్ కీప్ ఇన్ సైలెంట్ మోడ్ ఆర్ ఈవెన్ సైలెంట్. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ కాల్ ఆల్సో యూ ఆర్ నాట్ సపోజ్ టు తీసుకోవాలి. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఇంకోటి వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట చెప్పలు కొట్టడం అట్లా ఏముండదు. అంత అయినాక ఒకసారి చెప్పలు కొడతారు. అంటే రాజకీయ సభలాగా ఉండదు. ఓన్లీ తర్వాత ఇన్వైటీస్ ఆర్ రిక్వెస్ట్ టు రిమైన్ సీటెడ్ త్రూ అవుట్ ద కాన్వకేషన్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. నేను మధ్యలో సార్ నేను మా బావ ఫోన్ వచ్చింది, మా బామ్మారి ఫోన్ వచ్చింది, బయట నిలబడి పోవాలి అంటే స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఆలోచన. ఒక్కసారి జైల్ ఖానా 10 to 1 ఇంక్లూడింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 10 to 1. మీరు ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారో మంత్రి మాట్లాడిన బట్టి టక కెమెరాలు తీసుకొని ఇంకా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ చిన్న అలా ఉండదు. 10 to 1 ఎంతమంది మాట్లాడేది ముగ్గురే, రాజకీయ సభ కాదు. వైస్ ఛాన్సలర్ తీసుకొని వాళ్ళ పద్ధతి. అంటే మా పద్ధతి యూనివర్సిటీ పద్ధతి ఏంటంటే జనగణన ప్రారంభమైనప్పుడు జనగణమన మళ్ళీ 2 సార్లు స్టార్టింగ్ పడతారు, ఎండింగ్ పడతారు. జనగణమ పాడిన తర్వాత కూడా పులోని వెళ్ళిపోయినకి లేదు. మళ్ళీ గవర్నర్ గారు ప్రొఫెషన్ ద్వారా మొత్తం డయాస్ కిందికి దిగి రూమ్ పోయే వరకు, రూమ్ పోయిన తర్వాత అప్పుడు మామూలు పేరెంట్స్ కానీ గోల్డ్ మెడల్స్ కానీ అప్పుడు మేము బయటికి అలౌ చేస్తాం. అది పద్ధతి. సో కాబట్టి దయచేసి నేను పోవాలి, నాకు పని ఉంది, నాకు వేరే విలేకరుల సమావేశం ఉంది, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను 10 to 1 వరకు ఇక్కడ ఉండండి. చాలా ఇంపార్టెంట్. 10 to 1 ఉండడమే కాదు, దిస్ ఈజ్ మై పర్సనల్ ఇన్విటేషన్. వీఆర్ ప్రొవైడింగ్ లంచ్ ఫర్ ఆల్ ద ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. దయచేసి భోజనం చేసి వెళ్ళండి. రెగ్యులర్ భోజనం ఉంటుంది సార్. మళ్ళీ మటన్ బిర్యానీ రాలి, చికెన్ బిర్యానీ రాలి, నా పైన వార్త రాయదు. ఓకే.
సో రెగ్యులర్ భోజనం ఉంటుంది, భోజనం చేసే పోవాలి. ఓకే, సో అదండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, ఈటబుల్స్ థమ్స్అప్ బాటిల్ పట్టుకొని వస్తారు, డ్రింక్స్, హెల్మెట్స్, బ్రీఫ్ కేసెస్, కెమెరాస్, హ్యాండ్ బాక్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ ఆర్ నాట్ అలౌడ్. జస్ట్ లైక్ ఎయిర్పోర్ట్ చెకింగ్ లాగా ఉంటుంది. ఓకే, సో డ్రింక్స్, సార్ నేను థమ్స్అప్ తెచ్చుకున్నా, నాకు చిన్న బాటిల్, సో నాట్ అలౌడ్. బట్ వీ విల్ ప్రొవైడ్ సమ్ డ్రింకింగ్ వాటర్ విల్ ప్రొవైడ్ స్మాల్ బాటిల్, సో maybe we'll tell more. Then invites are requested to stand while the ceremonial procession enters the convocation hall and until the honorable chancellor, the chief guest, the vice chancellor and others take their seats on the dais. ఒకసారి అకాడమిక్ ప్రొసెషన్ గ్రీన్ రూమ్లో ఫస్ట్ కోట్ వేసుకొని స్టార్ట్ అయిన తర్వాత లోపలికి వచ్చినప్పుడు అందరు నిలబడాలి. నిలబడి గవర్నర్ గారు కూర్చున్న తర్వాతనే నేను కానీ మీరు కానీ కూర్చోవాలి. అది పద్ధతి. కానీ నేషనల్ యాంథమ్ అన్నప్పుడు అందరు మనం నేర్చుంచాము. దట్ ఈస్ నేషనల్ యాంథమ్ స్పేట్. The ceremonial procession leaves the convocation hall and after leaving the convocation the hall, then only all the audience are requested to leave the hall. ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ గవర్నర్ గారు బయటికి వెళ్ళిన తర్వాతనే అందరు మనం డిస్పర్స్ కావాలి. గవర్నర్ అక్కడ ఉన్నంత వరకు, హాల్లో ఉన్నంత వరకు మనం అక్కడే హాల్లోనే ఉండాలి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, పని ఉన్నా పని లేకపోయినా, దట్ షుడ్ బి దేర్. అండ్ డ్రెస్ కోడ్ అంటే మీకు కాదు, గోల్డ్ మెడల్స్కి పిహెచ్డీస్కి వైట్ డ్రెస్, వైట్ ప్యాంట్, వైట్ షర్ట్. అండ్ మా స్టాఫ్ కూడా వైట్ ప్యాంట్. ఆఫ్ కోర్స్ నేను, మా రిజిస్టర్గా అందరూ. సో డ్రెస్ కోడ్ ఎవరిని అడిగితే వైట్ డ్రెస్, ప్రతి ఒక్కరు కాదు. మళ్ళీ మీరు మళ్ళీ ఫోన్ చేస్తారు, మళ్ళీ వైట్ డ్రెస్ కొనుక్కోలేదు, తొందరగా ఈరోజు జీపే చేయండి అంటే కష్టం. జస్ట్ ఐమ్ జోకింగ్. సో దిస్ ఇస్ ద కోడ్. డ్రెస్ కోడ్ ఆఫ్ కాన్వకేషన్ ఇస్ వైట్ ప్యాంట్, వైట్ షర్ట్. సరే, మీరు కూడా యూనివర్సిటీకి సంఘీభావంగా అందరు వైట్ డ్రెస్ వచ్చినా నేను చాలా సంతోషపడతాను. ఫలానా ఈనాడు వీళ్ళకి వైట్ డ్రెస్ వచ్చిండు, ఫలానా ఆంధ్రజ్యోతి వైట్ డ్రెస్ వచ్చిండు, ఫలానా వార్త ఆయన వైట్ డ్రెస్ అంటే నేను హ్యాపీగా, మాకు యూనివర్సిటీకి ఇంత మంచి స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తుండ్రు అనేసి మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. సో దిస్ ఈజ్ ద ప్రొసెస్. అండ్ ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. కాన్వకేషన్ సంబంధించి ప్రోగ్రామ్, డీటెయిల్ ప్రోగ్రామ్ ఇది కూడా మీకు ఇస్తాము. రైట్. 10 o'clock మార్నింగ్ అరైవల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ డీన్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తక్కువ ఉన్నారు కాబట్టి డీన్స్ ఫ్యాకల్టీస్ ఉన్న 10 గంటలకు మనం యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు స్టార్ట్ అయింది. నేను మీకు ఇంత చెప్పిన 9:30 వరకు ప్రతి ఒక్కరు, అంటే ఆడియన్స్ ఇంక్లూడింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, విద్యార్థులు, గోల్డ్ మెడల్స్, పేరెంట్స్, సామాన్య విద్యార్థులు అందరూ. సో టోటల్ మేము 1500 మందికి అరేంజ్ చేస్తాము. మొన్న రీసెంట్గా పాలమూరు యూనివర్సిటీ కాన్వకేషన్ది ఒక చిన్న 200-250 హాల్లో చాలా కిక్కిరిసి చేస్తాం. అంటే అక్కడప్పుడు స్టూడెంట్స్ను, పేరెంట్స్ ఎవరు చేయరు, ఓన్లీ గోల్డ్ మెడల్స్, పిహెచ్డీ, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో ఇది కాన్వకేషన్ అనేది ఒక పండగ లాంటిది అని మీకు ఆల్రెడీ చెప్పిన. సో చిన్న హాల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, కానీ చాలామందికి రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఉంటుంది. నేను ప్లే గ్రౌండ్లో చేయడం ఉద్దేశం అంటే ఇలాంటి అకేషన్స్ చాలా తక్కువ సందర్భాలు వస్తాయి. కొద్ది ఖర్చు ఎక్కువైనా ప్లే గ్రౌండ్లో పెట్టి ఒక బ్రహ్మాండంగా ఒక మంచి ఇంప్రెషన్ మన శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్లో, తెలంగాణలో శాతవాహన యూనివర్సిటీకి ఒక మంచి పేరు రావాలి, మంచి ల్యావిష్గా చేయాలి. ఒక పెండి చేస్తే ఏం చేస్తావు, చిన్న హాల్ వేస్తే ఏం చేస్తావు రాబాయ్ పెండి, 10 మంది కూడా నీకు విలువలేదు పోతుంది అనుకుంటా. ఒక పెద్ద హాల్లో చేసారే వాళ్ళ సార్ చాలా జబర్దస్త్ చేసిండు అట్లా. సో ప్లే గ్రౌండ్లో. అండ్ యూనివర్సిటీ చరిత్రలో 2 కాన్వకేషన్ ఉన్నాయి. ఒక కాన్వకేషన్ నేను ఫస్ట్ రిజిస్టర్ అప్పుడు చేస్తాను, అప్పుడు వర్షాకాలం కాబట్టి నేను హాల్లో పెట్టినాను. ఇప్పుడు వర్షాకాలమైనా జర్మన్, ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది కాబట్టి జర్మన్ టెంట్ అని ఒకటి ఉంది, అంటే తుఫాన్ వచ్చినా తట్టుకుంటుంది. కాబట్టి మీరు తడిచిపోతాము అని ఏమి ఇదేనా, వర్షం వచ్చినా మీరు రండి. వర్షం వస్తుందని ఇంట్లో సార్లు చేస్తుంటూ నేను టీవీలో, తర్వాత లింక్ కూడా ఇస్తామండి, మేము లైవ్ లింక్ ఇస్తున్నాము, చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఆజ్కల్ వర్షం నమ్మేటట్లేదు మీకు తెలుసు కదా, బట్ మా జాగ్రత్తగా మేము ఆల్రెడీ జర్మన్ టెంట్ వేస్తున్నాము. సో జనరల్గా అది ముఖ్యమంత్రి సభలకు, వాటికి ప్రధానమంత్రి సభలకి అటువంటి ఇస్తున్నాం. కాబట్టి నో ప్రాబ్లం, వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా నో ప్రాబ్లం. సో కాబట్టి అక్కడ అది. సో 10 AM అరైవల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ డీన్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్, మీటింగ్ ఆఫ్ ద ఈసీ. సో ఈసీ మీటింగ్ అండ్ డీన్స్ మీటింగ్ అవుతుంది. సో ఈ 10 ఇదంతా ఇంటర్నల్ జరిగే మీటింగ్, ఇదంతా బహిరంగంగా జరిగే లోపల ఆ గ్రీన్ టెంట్లోనే ఎక్కడో చేసుకుంటాం ఇవన్నీ. సో 10:40 అరైవల్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్. సో అసలైన కార్యక్రమం 10:40 చీఫ్ గెస్ట్ గారు వస్తారు. నెక్స్ట్ 11 AM అరైవల్ ఆఫ్ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ఎట్ ద వెన్యూ అండ్ గార్డ్ ఆఫ్ ఆనర్. దిగినెంబడే పోలీస్ వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చినెంబడే టెంట్లోకి వెళ్ళిపోయి అక్కడ గ్రీన్ రూమ్ విత్ బయో టాయిలెట్ ఏర్పాటు చేస్తాము. డ్రెస్ అప్ అయ్యి మనం ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ 5 minutes అంతే.
తర్వాత గ్రూప్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది అలాంగ్ విత్ డీన్స్ అక్కడే గ్రీన్ రూమ్. నౌ 11:15 కాన్వకేషన్ ప్రొసెషన్, దీన్ని అకాడమిక్ ప్రొసెషన్ అంటారు ఆర్ కాన్వకేషన్ ప్రొసెషన్ అంటారు. అది స్టార్ట్ 11:15. 11:20 ప్రొసెషన్ రీచెస్ ద డయాస్, 5 minutes పడుతుంది. 11:25 నేషనల్ యాంథమ్ ఫస్ట్. 11:30 కమెన్స్మెంట్ ఆఫ్ కాన్వకేషన్, అంటే ఇది అవార్డ్ ఆఫ్ PhD డిగ్రీస్ అండ్ గోల్డ్ మెడల్స్. కొన్ని వాళ్ళతో ప్రమాణాలు గిట్ట చేపిస్తారు, అవి కొద్దిగా ఒక 10-15 minutes టైం పడుతుంది. రిపోర్ట్ నెక్స్ట్ 12:30 రిపోర్ట్ బై ద వైస్ ఛాన్సలర్. 12:40 అడ్రస్ బై ద చీఫ్ గెస్ట్. 12:50 మెసేజ్ బై ద ఛాన్సలర్. 1:05 డిజల్యూషన్ ఆఫ్ కాన్వకేషన్ ఫాలోడ్ బై ద నేషనల్ యాంథమ్. దెన్ 1:10 కాన్వకేషన్ ప్రొసెషన్ లీవ్స్ ద డయాస్. సో ఆల్రెడీ ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్, గెస్ట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రజెంట్ దిస్ కార్డ్ ఎట్ ద ఎంటర్. ఈ కార్డ్స్ ఇచ్చినామండి, విఐపీస్ కానీ వివిఐపీస్ కానీ మన స్టూడెంట్స్ గోల్డ్ మెడల్స్ ఇచ్చినాము. సో guests are requested to present this card at the entrance and occupy their seat by 9:30 am. Second, children, mobile phones, cameras, bags etc. will not be permitted. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడే చిల్డ్రన్స్ పార్క్ లాగా చేస్తే నాట్ అలౌడ్. ఓకే రైట్. నెక్స్ట్, ప్లీజ్ కోఆపరేట్ విత్ ద సెక్యూరిటీ పర్సన్. ఏందా బాయ్ నేనేమనుకున్నాం, నా సంగతి తెలియదా, నీ కరీంనగర్ రా నీ సంగతి చూసుకుంటే డోంట్ ఆర్గ్యూ విత్ వాళ్ళు మన హై సెక్యూరిటీ ఉంటారు కాబట్టి. సో డోంట్ ఆర్గ్యూ, ట్రై టు కోఆపరేట్. సో చెప్తాం కదా, ఇది ఒక పెద్ద ఫంక్షన్ యూనివర్సిటీలో మళ్ళీ జరిగేది, 2 years ఒకసారి 1 year ఒకసారి అట్లా జరుగుతుంది. 2 years ఒకసారి కాదు, శాతంలో నేను రిజిస్టర్ అన్నప్పుడు చేస్తాను. ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు నేను రిజిస్టర్ అన్నప్పుడు అటెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో 2019 అంటే 25లో చేస్తున్నాం, అంటే 6 సంవత్సరాలు ఒక సెకండ్ కాన్వకేషన్ కాదు, ఇది 4th or 5th కాన్వకేషన్ కావాలి. బట్ ఇది ఒక సెకండ్ కాన్వకేషన్ అది, అంటే నేను రిజిస్టార్ ఉన్నప్పుడు ఫస్ట్ చేసిన మళ్ళీ వైస్ సంస్థగా సెకండ్ కాన్వకేషన్, నా అదృష్టం అనుకుంటున్నా. ఓకే రైట్. సో గెస్ట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రైజ్ అండ్ కీప్ స్టాండింగ్ వైల్ ద కాన్వకేషన్ ప్రొసెషన్ ఎంటర్స్ ద హాల్ ఎట్ ద టైమ్ ఆఫ్ నేషనల్ యాంథమ్ అండ్ వైల్ ద ప్రొసెషన్ లీవ్స్ ద హాల్. ప్రొసెషన్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు అందరూ నిలబడాలి, ప్రెస్ వాళ్ళు కానీ ఎవరు. సో దిస్ ద అండ్ ఆల్రెడీ సో ఇన్విటేషన్ కార్డు. సో శ్రీ జిష్ణుదేవ్ శర్మ గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, కులపతి సమక్షంలో, అంటే ప్రిసైడ్ ఓవర్ ఫంక్షన్. అండ్ ముఖ్య అతిథి మరి స్నాతకోత్సవ ఉపన్యాసం ఆచార్య బీజే రావు, ఉపకులపతి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. అండ్ ఇన్వైటెడ్ బై స్టాఫ్, స్టూడెంట్స్ అండ్ రిజిస్ట్రార్, కంట్రోలర్ అండ్ వైస్ ఛాన్సలర్. సో దిస్ ద కార్డ్. సో మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే బాబు, ఒక కార్డ్లెస్ మైక్ ఉందా? మైక్ మారుతి, కార్డ్లెస్ మైక్ లేదా? రెడీ పెట్టాలి కదా. గోల్డ్ మెడల్ 161 గోల్డ్ మెడల్స్, 25 PhDs. కొన్ని సమాధానం నేను చెప్తాను, లేదంటే మా కంట్రోలర్ ఇస్తారు కూడా చెప్తాను. అంటే మీరు టోటలా లేకుంటే గోల్డ్ మెడల్ టోటల్ 1500 మందికి సీట్లు ఏర్పాటు చేస్తున్నాం. 1500 మీడియా పర్సనా? మీడియా ఇప్పుడు ఇస్తామండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే ప్రెస్ అని XYZ కరెక్ట్ పర్సన్, ఇప్పుడు మేము ఎందుకు ఆగినామంటే ఈ పాటికి ఇప్పుడు కరెక్ట్ పర్సన్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుంటున్నాం. సో టుమారో మార్నింగ్ ఆర్ టుడే ఈవినింగ్ విల్ ట్రై టు డిస్ట్రిబ్యూట్ ద కాల్స్. విల్ చేస్తాం. ఓకే. యూనివర్సిటీ నుండి ఏ గోల్డ్ మెడల్ ఇవ్వరు, బయట డోనార్స్ అంటారు, బయట డోనార్స్. నేను మొన్న అమెరికా పర్యటనలో 8 నుండి 10 గోల్డ్ డోనార్స్ అనమాట. ఈ డోనార్స్ అంటే మీకు చెప్తున్నాను, భవిష్యత్తులో నెక్స్ట్ కాన్వకేషన్కు ఎవరైనా డోనార్ ఇస్తుంటే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి కంట్రోల్ ఆఫీసర్. 2 lakhs ఒక గోల్డ్ మెడల్ ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఫాదర్ పేరు మీదో, మదర్ పేరు మీదో, లేకుంటే ఏదైనా ఆర్గనైజేషన్ పేరు మీదో 2 lakhs rupees ఇప్పుడు చేస్తే ఈ కాన్వకేషన్ ఏమో ఇప్పుడు రేపు వచ్చి ఒక ఆయన ఎల్లుండి గోల్డ్ మెడల్ ఏమంటే ఇవ్వలేము. దిస్ విల్ బి ఫర్ నెక్స్ట్. నేను ఇప్పుడు అమెరికా పోయి వచ్చిన దగ్గర 8 గోల్డ్ మెడల్స్ వస్తే 8 నుండి 10 వచ్చినాయి. అవి ఇప్పుడు ఇవ్వం. 26 నెక్స్ట్ కాన్వకేషన్ అది 26. మేమేమో అంటే వాట్ వీఆర్ థింకింగ్ ఎవ్రీ ఇయర్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కు గోల్డ్ మెడల్స్ PhDs 25 వరకు ఇస్తాం. PhD జమ కావు. 2 PhD కోసం గవర్నర్ అమ్మంటే కూడా రారు. ఇంత పెద్ద టెంట్ వేసి ఇచ్చేసి 2 PhDs కాదు. కాబట్టి జనరల్ 1 year అంటే 1 అంటే గోల్డ్ మెడల్స్ వస్తాయి మీరు 23 వరకు. కాబట్టి నెక్స్ట్ 23 నుండి 26 27 నెక్స్ట్ ఇయర్
బహుశా చేయకపోవచ్చు. 27 జనవరి అట్లా చేస్తే 23 నుండి 26 వరకు అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గోల్డ్ మెడల్ ఇప్పుడు ఇచ్చినారు, ఆ గోల్డ్ మెడల్ అప్పుడు రిఫ్లెక్ట్ అయ్యింది. థర్డ్ కాన్వకేషన్ చెప్పండి. ఒక్క నిమిషం అండి. హలో చెప్పండి. ఒక్క నిమిషం. హలో, అది కాకుండా వేరే ఏమన్నా సజెస్ట్ చేయండి సార్, నేను పంపి అవి ఆయనకు రాసేయండి. షాప్ అడ్రస్ కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ అదే టైప్. ఓకే, చెప్పండి సార్ ప్లీజ్. యా, సో